డొమెస్టిక్ కేసెస్ అప్పుడు గూడా మీరు గూడా కౌన్సెలింగ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ గూడా హెల్ప్ లైన్ పెట్టి చాలా కేసెస్ చేశారు గదా! మేము ఉమెన్ సేఫ్టీ వింగ్ నుండి గూడా హెల్ప్ లైన్ నంబర్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వీ అవునవును. హావ్ సపోర్టెడ్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్స్. హ్మ్. ఏదన్నా ఉమెన్‌కి ఏదన్నా లీగల్ సపోర్ట్ గావాలన్నా, ఎన్ఆర్ఐ ఇష్యూస్‌లో హ్మ్. వాళ్ళు ఇక్కడుండి హస్బెండ్ వేరే కంట్రీలో ఉండి వాళ్ళని వదిలేసి వాళ్ళతో మాట్లాడకుండా, ఇక్కడ అత్తమామలు టార్చర్ పెట్టడం గానీ, అట్లాంటి కేసెస్‌లో గూడా మేము చాలా మందికి లీగల్ సపోర్ట్ ఇచ్చాము. కౌన్సిలింగ్ పరంగా గూడా వాట్ ఈస్ ద కరెక్ట్ వే అని జెప్పి వాళ్ళని గైడ్ జేయడం గూడా జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారండి డొమెస్టిక్ ఇప్పుడు మీరు చైల్డ్ వర్క్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు నా గాబట్టి ప్రొఫెషనల్ వాటెవర్ కరెంట్లీ ఐయామ్ అసోసియేటెడ్ విత్ ద ఆర్గనైజేషన్ హ్మ్. దట్ వర్క్స్ ఫర్ చైల్డ్ రైట్స్, పిల్లలకది. where I am a consultant. But హ్మ్. otherwise, on myself, I take up lot of such issues where women still continue to approach me for help. సో వాళ్ళకి సపోర్ట్ చేయడం గానీ, వాళ్ళకి హెల్ప్ చేయడం గానీ, అలాంటి కేసెస్ ఏమైనా కేస్ స్టడీస్ ఏదన్నా ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుంటే ఇది జేయొచ్చు, ఇది జేయగూడదు అనే విషయాలు తెలుస్తాయి గదా! అలాంటి కేస్ స్టడీస్ ఏమైనా చెప్తారా మీరు? ఆహ్, ఎన్ఆర్ఐ మ్యారేజెస్ గురించి ఐ వాంట్ టు షేర్. హ్మ్. రీసెంట్ టైమ్స్‌లో నేను చాలా, అంటే రీసెంట్ అని కాదు, ఒక పాస్ట్ 5, 6 ఇయర్స్‌లో ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ హ్మ్. వేర్ ద బాయ్ ఈజ్ లివ్స్ ఇన్ అబ్రాడ్ అండ్ ద హ్మ్. గర్ల్ లివ్స్ ఇన్ ఇండియా. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్. హ్మ్. పేరెంట్స్ ఆర్ వెరీ, అమ్మాయిని కూడా వేరే కంట్రీకి హ్మ్. పంపించాలి, అక్కడ లైఫ్ బాగుంటుంది, ఇక్కడ ఇండియాలో అందులోనే లైఫ్, ఉన్నాం ఇంకా మనం. ఇక్కడ లైఫ్ బాగుండదు ఇండియాలో, అదే. అక్కడ వెళ్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న మైండ్ సెట్లో చాలామంది ఉంటారు. అక్కడ వెళ్ళి ఏం చేసినా పర్వాలేదు, హ్మ్. కానీ ఇక్కడ మాత్రం మా అమ్మాయి అక్కడుంది, ఆ, అల్లుడు అక్కడున్నాడు అని అని చెప్పుకోవడానికి. చెప్పుకోవడానికి చాలా మందికి అది ఇంట్రెస్ట్. హ్మ్. సో ఆ సిచ్యువేషన్లో దే ఆర్ ఫాలోయింగ్ ప్రే టు సమ్ రాంగ్ థింగ్స్ వేర్ దే డోంట్ రియల్లీ నో వాట్ ద బాయ్ ఈస్ డూయింగ్ దేర్ ఆర్ హ్మ్. వాట్ ఈస్ హిజ్ లైఫ్ దేర్. పెళ్లి చేస్తారు, అతను ఏదో వస్తాడు ఒక 1-2 మంత్స్ టైం కోసం, ఆ టైంలో పెళ్లి చేయాలి. తర్వాత వీసా అమ్మాయికి రాలేదు, ఉండనివ్వండి ఇక్కడే, హ్మ్. వెళ్తా అని అంటారు. అవునవును. దెన్ డ్యూరింగ్ దట్ 1-2 మంత్స్ గ్యాప్ యూజువల్లీ ద గర్ల్ గెట్స్ ప్రెగ్నెంట్ ఆర్ సమ్ అదర్ హ్మ్. ఇష్యూ, షీ ఈజ్ లెఫ్ట్ బిహైండ్, హీ గోస్. హ్మ్. దాని తర్వాత ఇంకా వాడక్కడ ఏం చేస్తాడో తెలీదు, తిని ఇక్కడ ఏం చేస్తుందో తెలీదు. లాట్ ఆఫ్ చీటింగ్. దిస్ ఈజ్ హ్మ్. వన్ కైండ్. సెకండ్ కైండ్, ద గై టేక్స్ ద బాయ్, వాళ్ళ అమ్మాయిని కూడా అబ్రాడ్కి తీసుకెళ్తారు, అక్కడ అబ్యూస్ చేయడం. హ్మ్. షీ ఈజ్ ఇన్ అ హెల్ప్లెస్ స్టేట్. ఎక్కడికి అంతే గదా! వెళ్తుంది? అవును. అవును. ఎవరు తెలీదు, ముక్కు తెలీదు, మొహం తెలీదు, హ్మ్. ఎక్కడికి హ్మ్. వెళ్తారు? సో ఇట్లాంటి కేసెస్ చాలా అవుతున్నాయి. అండ్ ఇన్ ద కరెంట్ జనరేషన్ వేర్ వి అబ్జర్వ్, there is a lack of compatibility or హ్మ్. understanding, and every individual considers himself more important than the opposite person. Self అవును. priority ఎక్కువైపోయింది. ఎక్కువయింది. అవును. So that lack of mutual understanding and compatibility is very less. నువ్వెంత అంటే నేనెంత అన్నది ఈజ్ coming in between two people, whereas I feel in marriage mutual understanding and compatibility is more important compared to